హాయ్ గైస్ ఈరోజైతే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చూపించాలనిపించింది. సో లాస్ట్ ఇయర్ సూప్స్కి అయితే వచ్చేసానమాట. ఇక్కడ రష్ చూసారా ఎంతమంది ఉన్నారో. నేను వీడియో షూట్ చేస్తున్నంతసేపు రష్ అలానే వస్తూ ఉన్నారనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు స్క్రీన్లో చూసినట్టయితే ఎంత రీజనబుల్గా ఉన్నాయి చూడండి. 40, 50, 60 పాయా సూపు, చాలా వెరైటీస్ ఆఫ్ సూప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఎవరైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. దీని లొకేషన్ వచ్చేసి రమ్మి గెస్ట్ లైన్ రోడ్లో రంజిత్ డాబా కొంచెం ముందరకు వస్తే ఉంటుంది అనమాట. ఎవరైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ సూప్స్ అనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. వీడియో ఎండ్ దాకా చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. మష్రూమ్ సూపా, మిక్స్డ్ వెజ్, ఏదన్నా మిక్స్డ్ వెజ్జా, నాటుకోడి, చికెన్, ఇదేనా క్రాబా, క్రాబ్ ఉంది, ఓకే క్రాబ్, ఓకే మటన్ పాయ చూపించేసేదా. పాయానా, ఓకే మటన్. అన్న టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? బాగుందా? ఏం తీసుకున్నారు? క్రాబ్ తీసుకున్నారు. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? లాస్ట్ 1 month నుంచి. 1 month నుంచి వస్తారు. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఎక్కువగా తినేదంటే పాయా, క్రాబ్. పాయా ఒకటి, క్రాబ్ ఒకటి ఎక్కువ అదే టేస్ట్, అదే బాగుంటుంది. నేను అదే ఎక్కువ తిన్నాను. ఓకే. క్యాబేజు, కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్. అంతేనా? ఇక్కడ సూప్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పండి అన్న. వెజ్జా, మష్రూమ్, స్వీట్ కార్న్, మిక్స్డ్, పన్నీరు, పాలక్, గుమ్మడికాయ, క్యారెట్, టమాటా. ఓకే. నాన్ వెజ్లో చికెన్, మటన్, పాయా, నాటుకోడి, క్రాబ్, ఎగ్, ప్రాన్స్ మాత్రం సండే ఉంటుంది. ఓకే. టైమింగ్స్ చెప్పండి అన్న. 4:30 to 10:30. 4:30 to 10:30. ఇదేందన్నా? చికెన్. ఒక ఎక్స్ట్రా పీస్ पाएगा
తీసుకోండి ఇంకే నేను చెప్పింది 3 దీనికా 2 వెజ్ ఒక చికెన్ ఒక చికెన్. ఇంకో వెజ్ పార్సల్. ఇంతేనా? ఎనీ వెజ్ ఐటమ్ 30 అక్క. నాన్ వెజ్ చికెన్ 40, మటన్ 50, నాటుకోడి 60, క్రాబ్ 60, పాయా 70. పాయ 70. ఎగ్ 40, ప్రాన్స్ 70. సో ఇప్పుడైతే వెజ్ సూప్ తీసుకున్నా. దీనిలో అయితే వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేసి ఇందాక చెప్పారు కదా ఏవే వెజిటేబుల్స్ ఉంటాయని చెప్పి. సో ఇదైతే టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నేను ఒక్క స్పూన్ తాగానంతే. టేస్ట్ మట్టుకు ఎక్సలెంట్ ఉంది. ఇంకా నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను వెజ్ తీసుకున్నా. సూపర్గా ఉంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కూడా. ఈ కార్న్ అయితే ఆప్షనల్ అనమాట. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ మటుకు అమేజింగ్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చినప్పుడైతే. ఎలా ఉన్నాను ఇక్కడ సూపు? టేస్ట్ బాగుంది. బాగుందా? ఏం తీసుకున్నారు? పాయా సూప్. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి వస్తున్నారు. 1 ఇయర్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏది ఎక్కువ ఇష్టం మీకు? ఏది బాగుంది? పాయా, మటన్ అన్నీ బాగుంటాయి. వెజ్, నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. ఓకే, ఒకటని లేదు, అన్నీ బాగుంటాయి. ఓకే. మీరేం తీసుకున్నారన్నా? పాయా సూప్ అండి. పాయానేనా? మీరు ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? సేమ్ ఇద్దరం ఓకే, 1 ఇయర్ నుంచి. ఓకే, మీరు ఎక్కువ ఏది తీసుకుంటారు? సేమ్ ప్లేస్లో అయితే ఆప్రికాట్ డిలైట్ అయితే ఉంది. దీని టేస్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్. పర్సనల్గా మా అక్కకి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇది కూడా అయితే ఒకసారి టేస్ట్ చూద్దాము. మీరే ప్రిపేర్ చేస్తారు కదా బ్రదర్? అవును మేడం. మెయిన్ వేసుకుంటే యాప్రికాట్ మేడం. ఓకే. ఈ యాప్రికాట్ వేసుకుంటూ మనం మొత్తం చేసి మిల్క్ ప్రాసెస్ చేస్తాం. ఇది హైదరాబాద్లో చాలా స్పెషల్ అనమాట. ఇది మేము తిరుపతిలోకి అలానే చాలా చోట్ల ఉంది. అది బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ట్రై చేస్తాం. ప్రైస్ ఎంత బ్రో దీన్ని? మేడం మనకు స్మాల్ ఉంది, లార్జ్ ఉంది. స్మాల్ అయితే 90, లార్జ్ 150. ఓకే, స్మాల్ అయితే 90 రూపీస్, లార్జ్ అయితే 150 రూపీస్. ఇంకా ఇక్కడ ఇది చాక్లెట్ టేస్ట్. ఓకే, ఓపెన్ చూపిస్తారా? ఇది వైట్ చాక్లెట్. ఓకే, ఇది డార్క్ చాక్లెట్ మేడం. ఓకే. ఇది మిల్క్ చాక్లెట్. ఓకే, టేస్ట్ మీద కేక్స్ మీద చాక్లెట్స్ వేసి ఇస్తారా? ఓకే, ఓకే బ్రో. సో ఇప్పుడైతే ఆప్రికాట్ డిలైట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇదైతే చాలామందికి, అంటే నా ఫ్రెండ్స్లో కూడా ఇదైతే చాలామందికి ఇష్టం అనమాట. సో ఇదైతే చూద్దాం టేస్ట్. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంతా బాగుంది.
సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇది కూడా మస్ట్ ట్రై. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. దీని లొకేషన్ చెప్పండి అన్న. రమీ గెస్ట్ ఇన్ రోడ్ నియర్ రంజిత్ ఫ్యామిలీ ధాబా. ఓకే. యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి.